దీంట్లో ఏ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నా మీద కావాలని చెప్పేసి జగ్గి ప్రభాకర్ రెడ్డి అంటే నువ్వు గౌరవంగా మాట్లాడతాడు ఇది అనుకున్నాను. ఆయన నేను 2 సార్లు మార్కెట్ చైర్మన్ హైదరాబాద్ చేసిన. రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేతుల మీద నాకు హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ ఒకసారి చేసింది 2007లో. 2011లో నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం మార్కెట్ చైర్మన్ చేసిన. 14లో ఎమ్మెల్యే పోటీ చేసిన, మన 18లో పోటీ చేసిన. మా భార్య 2 సార్లు కార్పొరేట్ చేసి. ఆయన ఏం మాట్లాడుతుంటే ఇవన్నీ గౌన్లో అనుకుంటే రామ్గాడు అని నేను 56 ఏళ్ళకు ఉన్నాయి పట్టుకొని ఆయన మాట్లాడే పద్ధతి కూడా ఎంత ఒక అగ్రవర్ణాలు ఎట్లుంటుందంటే ఈ బీసీలు అంటే మా ముంగడ మాట్లాడినేమో బోలో సర్కార్ క్యాయ న్యూస్ అని మాట్లాడతారు. ఫోన్ చేస్తే ఏం దొర ఏమైతుందని మాట్లాడతారు, ఏం సర్కార్ ఏందని మాట్లాడతారు. మేము లేనప్పుడు ఫోన్లలో ఫోన్లలో కానీ వేరే కూర్చున్నప్పుడు ఆడు ఈడు అని అది కూడా ఎట్లా అంటే అగ్రెసివ్గా ఆ వీడియో మీరు విన్నర్ వచ్చింది. ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతుండే ఈ బట్టవాయి గౌన్లోలు బట్టవాయి ముండగొడుకులు బట్టవాయి గంజగొడుకులు నేననుడు కాదు నాతో రామ్మోహన్ గౌడ్ కూడా అంటుండు ఈ మాట అని. రామ్మోహన్ గౌడ్ కూడా అంటుండు అని చెప్పి నా కులం నేను నా తల్లిలంటే నా కులం పార్టీ నేనెందుకు అనుకుంటా, నాకు అనే అవసరం నాకెందుకు ఉంటుంది. నీకంత కులగులు ఉంటే నువ్వు అతనికి దమ్ము ఉంటే నువ్వు అనాలి, డైరెక్ట్ నా పేరు చెప్పకూడదు నువ్వు అనాలి అని. ఆల్రెడీ అంటే దాన్ని మన అర్థం ఉంటుంది. కానీ నన్ను అడ్డం పెట్టి నా భుజం మీద తుపాకీ పెట్టి నా వాళ్ళకి నాకే నువ్వు ఈరోజు ఇచ్చిందని. ఇది కాకుండా ఇంతకుముందు ఏమంటుండే అందరూ రామ్మోహన్ గౌడ్ రెడ్డిలకు వ్యతిరేకం, రెడ్డిలను అమలాపూతులు తిడతాడు. రామ్మోహన్ గౌడ్ ఎమ్మెల్యే అయితే వాడు గౌండ్లోడు ఎమ్మెల్యే అయితే మీరు వాడు ముఖాల మీద కూర్చోబెడతాడు కింద రెడ్డిని అందరిని పిలిచి అని చెప్పి ప్రచారం చేసి. అప్పుడు కార్పొరేటర్లు 5-6 మంది మీకు తెలుసు. ఆ కార్పొరేటర్ని తిట్టిండు, ఈ కార్పొరేటర్ని కొట్టిండు, ఈ కార్పొరేటర్ని అంటుండని చెప్పి నన్ను ఒక భయాందోళన చేసి అగ్రవర్ణాలందరూ కూడా నా మీద దొమ్మెత్తు వచ్చేటట్టు ప్రచారం చేసింది. నేను ఎందుకంటే పేర్లు చెప్పాను మీకు అందరికీ తెలుసు. మీరు 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలలో ఏది ప్రెస్లో ఉన్నారు, నేను రాజకీయాలు ఉపయోగించుకున్నా. మీ అందరూ కూడా తెలుసు. ఈ న్యూస్ మీ రాష్ట్రాల్లో కూడా వచ్చినాయి. అప్పుడు ఏదైనా ఎలక్షన్లో నా మీద ఏమేమి ప్రచారం చేసింది. ఇవాళ నా కులంనే పట్టుకొని నా కులమే నాకు దాన్ని కూడా దూరం చేసేటట్టు ఇవాళ నా మీద మాట్లాడడం జరిగింది. దానికోసం నేను పొద్దునే చెప్తుంటే నేను కూడా అందరితో మాట్లాడినా. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా నేను మధ్యాష్కి గారు నేను రామరెడ్డి కూడా పోయి కలిసి పిసిసి గారు కూడా చెప్పినాం అలా ఇది ఎక్కడో ఒకటి నా దగ్గరికి ఏంది. ఇప్పుడు దగ్గర నేను ఇలా వచ్చి ముందు మీరంతా చూస్తుంది మీరు కూడా ఎన్నోసార్లు అడిగిరన్నా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ఏముందు లాస్ట్ ఎలక్షన్ 1 ఇయర్ ముందు డీలిమిటేషన్ అవుతుందో ఏమైతుందో తప్పుడు వాటి మనం యాక్టివేట్ చేద్దాం. ఇదన్నీ కూడా సైలెంట్గా మా కార్యక్రమాలు తప్ప వీళ్ళు కూడా మాట్లాడతారు. నేను రామ్మోహన్ గౌడ్ అనే వ్యక్తి నా ఒక గౌన్లోనే కాకుండా బీసీలలో ఉన్నప్పుడు ఎంతో మంది కూడా నేను అన్ని వర్గాలు కూడా దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తున్నాను. అందరూ కూడా నేను ఎస్సీ ఎస్టీలు అంటే కూడా ఎంతో మంది ఎంకరేజ్ ఎంతో మంది లీడర్ని తయారు చేసింది. అదే కాకుండా ఈడ మా ఎల్బీ నగర్లో ఎన్నో గుళ్ళు కానీ ఎన్నో కాలనీల ఆర్చీలు